హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పెద్దికేశ్వర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్యూర్ ప్లెజర్ CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మందీప్ గారు. మందీప్ గారు నమస్తే. నమస్తే. మందీప్ గారు, అసలు ప్యూర్ ప్లెజర్ ఈ ప్రొడక్ట్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతాయి? యాక్చువల్గా మెన్స్ పర్ఫార్మెన్స్కి ఉన్నాయండి ప్రొడక్ట్స్, ఉమెన్ హెల్త్కి సంబంధించి ఉన్నాయండి, అండ్ ఓవరాల్ వెల్నెస్ కోసం ఉన్నాయి. సో మెన్స్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే మనం మేజర్గా వినేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో ఇవి ఎక్కువ వింటూ ఉంటాం. అండ్ కొందరికి ఏంటంటే మూడ్ అనేది రాదు. సో ఈ మూడు సమస్యలకి మెన్స్ పర్ఫార్మెన్స్లో ఉన్నాయండి. అండ్ ఉమెన్ హెల్త్ కనుక చూసుకుంటే PCOD సమస్య ఈ మధ్య మనం ఎక్కువగా వింటా ఉన్నాం ఉమెన్లో. సో దానికి సప్లిమెంట్ ఉంది మన దగ్గర. అండ్ లుకేరియా అంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. అండ్ ఓవరాల్ వెల్నెస్లో మెన్ అండ్ ఉమెన్కి అయితే కనుక మన దగ్గర లంగ్ డీటాక్స్కి ఉంది, ఫ్యాట్ బర్నర్ ఉంది, సో గట్ హెల్త్కి ఉంది. ఇలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. అయితే మందీప్ గారు, ఇప్పుడున్న ప్రజెంట్ మనం చూసుకుంటే లైఫ్ స్టైల్లో అందరికీ ఒక స్ట్రెస్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా అయిపోయింది. కరెక్ట్. సో ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకి చాలామంది ఏంటంటే పర్ఫార్మెన్స్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవ్వచ్చు, లేకపోతే పర్ఫార్మెన్స్లో కూడా వాళ్ళు కరెక్ట్గా పర్ఫామ్ చేయలేరు, బికాజ్ స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి. కరెక్ట్. సో ఈ ప్రోడక్ట్ ఏ విధంగా దోహదపడుతుంది వాళ్ళకి? ఈ సమస్యలో చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు మగవారిలో అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అవును, రైట్. కొందరికేమో స్ట్రెస్ వల్ల చూస్తున్నారు. అంటే స్ట్రెస్ ఒక్కటే కాదు, సో కొందరు స్ట్రెస్ వల్ల ఈ సమస్యలు చూస్తున్నారు. అవును. సో కొందరికి ఏంటంటే పువర్ బ్లడ్ ఫ్లో ఉండటం వల్ల, కొందరు ఏంటంటే లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల. సో అంటే చెత్త ఫుడ్ తింటాం, నిద్ర కరెక్ట్గా పోకపోవటం, అంటే ఇలాంటి మల్టిపుల్ వీటి వల్ల, సో ఇవన్నీ కలవటం వల్ల వీళ్ళు ఏంటంటే ఇవాళ ఈ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేది ఎక్కువ చూస్తూ ఉన్నారు మగవారు. అయితే ఇప్పుడు ఇది చూస్తే, ఈ ప్రొడక్ట్స్ చూస్తే కనుక మనం అంటే చాలామందికి ఏంటంటే ఒక చిన్న డౌట్, అంటే లాస్ట్ టైం కామెంట్స్లో అడిగింది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఈ ప్రోడక్ట్ని మనం ఎన్ని రోజులు వాడితే అది గ్రాడ్యువల్గా మన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, దీన్ని మనం కంటిన్యూస్గా రెగ్యులర్గా వాడుతుండాలని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూసుకున్నా ఆర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ చూసుకున్నా, సో ఇది ఏదైనా కూడా ఈ 2 ప్రొడక్ట్స్ కూడా 3 months అనేది కోర్స్ అండి. 3 months గనక ప్రాపర్గా యూజ్ చేస్తే సో వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి అనేది బయటపడతారండి. సో ఇక్కడ వస్తే డైట్ ఫ్యాక్టర్స్ వస్తే, ఈ డైట్ ఫ్యాక్టర్స్ ఏమన్నా అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఏ సప్లిమెంట్ తీసుకున్నా కూడా కొన్ని మనం తగ్గించుకోవాలి. అంటే ఐ మీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే ఎక్సెసివ్ డ్రింక్ చేస్తుంటారు, కొంతమంది చాలా నాన్ వెజ్ అనేది తరచుగా ఎక్కువ తింటుంటారు, ఒక వారంలో 3-4 సార్లు తింటుంటారు. సో అటువంటి వారికి మీరు ఏమన్నా ఈ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు ఏమైనా డైటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? సో మనం ఏంటంటేనండి వీళ్ళందరికీ కూడా వన్స్ ప్రోడక్ట్ డెలివరీ అయిన వెంటనే కస్టమర్కి మనము వాళ్ళకి డైట్ ప్లాన్ పంపిస్తాం. అంటే డైట్ అంటే ఇదేదో కఠినమైన డైట్ అలా ఏం ఉండదండి. సో ప్రతి మీల్కి కూడా మనం 3 to 4 ఆప్షన్స్ ఇస్తాం. సో అందులో మనకి ఏదైతే ఈజీగా అవైలబుల్ ఉంటుందో, లేకపోతే మనం ఏదైతే ఇష్టంగా తినగలుగుతామో సో వాళ్ళు ఆ డైట్ తీసుకోవచ్చు. అండ్ దీనికి ఏంటంటే కొన్ని కట్ చేయాల్సిన ఉంటాయి ఫుడ్లో కూడా, సో అది కూడా మనం క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఓకే. సో అవంతా అంటే మన డైటరీ ఇది మనది కూడా బేసిక్గా డైటరీ సప్లిమెంట్ అండి. మన సప్లిమెంట్ తీసుకుంటా ఆ చిన్న డైట్లో చేంజెస్ కనుక వాళ్ళు ఫాలో అయితే ఈ ప్రాబ్లం నుంచి 3 monthsలో బయటపడతారండి. సో కమింగ్ టు అనదర్ పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు జనరల్గా మనం చూస్తుంటాం చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేకపోతే తరచుగా కూర్చొని వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్. సో దాని ద్వారా ఏంటంటే కొంచెం టెన్షన్ రాగానే వాళ్ళు వెళ్ళి స్మోక్ చేయడం, రావడం, మళ్ళీ దాన్నే కంటిన్యూ చేసుకుని రావడం, మళ్ళీ ఈ ఇంపాక్ట్ వచ్చేసి మళ్ళీ వాళ్ళకి లైఫ్ స్టైల్ మీద పడుతుంది. సో అటువంటి వారికి అంటే ఈ డైటరీ రూల్స్లో కొంచెం స్మోకింగ్ తగ్గించడం అలాంటివి ఏమైనా చెప్తారా, మీరు సజెస్ట్ చేస్తారా? సో మనం అంటే కస్టమర్ మనకి ఎవరైనా కాల్ చేసి వాళ్ళ సమస్యని చెప్పినప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతామండి. వాళ్ళు అంటే వాళ్ళు డయాబెటిక్ పేషెంటా, లేదంటే స్మోకింగ్ ఎక్కువ చేస్తారా, ఆల్కహాల్ కానీ, సో ఇలాంటివన్నీ అడిగినప్పుడు మన వాళ్ళకి మెడిసిన్ అంటే ఇవి సప్లిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రికమెండ్ చేయడంతో పాటుగా వాళ్ళ లైఫ్లో ఏమేం చేంజెస్ చేసుకోవాలనేది కూడా మనం చాలా క్లియర్గా చెప్తాం. అండ్ ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులని, సో సాఫ్ట్వేర్ ఏంటి అంటే వాళ్ళు కూర్చొని చేసే వర్క్ అండి. సో అలాంటి వారికి ఏం చెప్తామంటే కొంచెం వర్కౌట్స్ కూడా. సో వర్కౌట్స్ అంటే మీరు జిమ్కి వెళ్ళి ఏదేదో అంటే ఇవి చేయాలి అవి చేయాలి అలా కాకపోయినా కూడా వాకింగ్ చేయొచ్చు. ఓకే. రైట్. రోజుకు ఒక 30 minutes లేదంటే 45 minutes 1 hour ఎంత టైం కుదిరితే అంత వాకింగ్, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది బాడీకి ఉండాలి. రైట్. సో ఇలాంటివన్నీ మనం చెప్తామండి. సో కమింగ్ టు యువర్ పాయింట్, ఇందాక మీరు వాకింగ్ అన్నట్టు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఊబకాయం అంటే
ఓబీస్ ఎక్కువైపోయారు. కరెక్ట్. ఎందుకంటే జనరల్గానే మన సౌత్ ఇండియాలో మనకి ఈ వైట్ రైస్ అవి తింటాం కాబట్టి ఆటోమేటిక్గా ఒబేసిటీ అనేది ఒక పెద్ద వరంలాగా ఉంటుంది. సో ఈ ఒబేసిటీకి నెక్స్ట్ ఫ్యాక్టర్లో మళ్ళీ డయాబెటీస్. సో ఇప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఈ సప్లిమెంట్స్ వాడితే ఎలాంటి ఈ రిజల్ట్స్ అనేవి మనం ఎన్ని రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే డయాబెటిక్ పేషెంట్స్, సో వీళ్ళు ఎరెక్షన్ ప్రాబ్లం ఎక్కువ చూస్తూ ఉంటారండి. అంటే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటేనండి, ఈ డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళకి ప్రాపర్ బ్లడ్ ఫ్లో ఉండదు. సేమ్ ఈ కొలెస్ట్రాల్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఫ్లో ప్రాపర్గా ఉండదండి. మన ఎరెక్షన్కి మెయిన్ ఇదేంటి అంటే బ్లడ్ ఫ్లో బాగుండాలి. ఓకే, రైట్. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్కి బ్లడ్ థిక్గా ఉంటుందండి నార్మల్ వాళ్ళకంటే. సో దానివల్ల ఆ బ్లడ్ వెజల్లో ప్రాపర్గా బ్లడ్ అనేది ఫ్లో అవ్వదు ఒకటి. అండ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్ వెజల్స్లో అక్కడక్కడ మీకు పేరుకుపోయి ఉంటుంది కొలెస్ట్రాల్ అనేది. సో దానివల్ల కూడా ఫ్లో అనేది బాగుంటుంది, బ్లడ్ ఫ్లో. సో వీటి వల్ల వీళ్ళు చాలా అంటే చాలా ఎరెక్షన్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. రైట్. అంటే ఎప్పుడూ ఉంటుందని కాదు ఎరెక్షన్ ప్రాబ్లం, బట్ ఒకసారి ప్రాపర్గా ఎరెక్ట్ అవుద్ది, ఇంకొకసారి ఎరెక్ట్ అవ్వదు. సో కొందరికేమో అసలు ఎరెక్షనే అవ్వదు. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారు. అందరికీ ప్రాబ్లం అనేది ఒకటే రకంగా ఉండదు. సో వీళ్ళందరికీ కూడా మన ఈ సప్లిమెంట్ తీసుకుంటే 3 months కనుక యూజ్ చేసినట్లయితే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది వాళ్ళు చూస్తారండి. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే శీఘ్రస్ఖలనం. అంటే ఇది ఒక మేజర్ పాయింట్. అవును. ఇది సొసైటీలో ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్రెండ్కి కూడా డిస్కస్ చేయలేని టాపిక్. కరెక్ట్ అండి. సో ఏంటంటే ఇది ఈ శీఘ్రస్ఖలనం వలన వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ మనం చాలా మందిని చూసాం సొసైటీలో. వాళ్ళు బయటకు చెప్పుకోలేక వాళ్ళు ఎన్నో రకాలైన బాధలు పడుతుంటారు. సో అటువంటి వారికి ఈ ప్రోడక్ట్ వల్ల ఏ రకమైన ఉపయోగాలు ఉన్నాయంటారు? అంటే ఇది ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏదైతే ఉందో దీనితో బాధపడుతూ కూడా మాకు చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారండి. సో కాల్స్ చేసి సో వాళ్ళు చాలా బాధతో చెప్తూ ఉంటారు. అంటే మా పార్ట్నర్తో నాకు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉండటం వల్ల మా పార్ట్నర్తో ఈ ఇష్యూ అవుతుంది అండ్ ఏడ్చుకుంటూ చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఓకే ఓకే. సో ఇది ఏమవుతుందంటే వాళ్ళ పార్ట్నర్ కూడా ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎస్. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది, ఎర్లీగా ఎజాక్యులేట్ అవుతుంది, దీనికి ఏం చేయొచ్చు అనేది సో ఎవరన్నా కనుక కన్సల్ట్ అయితే వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు. అలా కాకుండా పార్ట్నర్ మీద ఏంటంటే బాగా ప్రెషర్ పెట్టేయటం వల్ల సో వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ టైం పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అరే నేను ఎక్కువ టైం చేయలేనేమో అనే ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎక్కువైపోయి ఇది ఇంకా ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోద్ది. సో వీళ్ళందరికీ కూడా అండి మన దగ్గర ద డిలేడ్ ప్రెషర్ అనే ప్రొడక్ట్ ఉందండి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి. సో బేసిక్గా అదేం చేస్తుందంటే మన స్ట్రెస్ యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో దీన్ని తగ్గిస్తుంది. సో దీన్ని తగ్గించడం వల్ల ఏంటి అంటే ఫస్ట్ యాంగ్జైటీ అనేది తగ్గించి ఈ హార్మోన్స్ అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. సో వీటికి మెయిన్ ఏంటంటేనండి ఈ సెరటోనిన్ లెవెల్, ఆక్సిటోసిన్ అండ్ కార్టిసాల్, 3 హార్మోన్స్ ఉంటాయండి. ఇవి బ్యాలెన్స్డ్ ఉండాలి. మన సప్లిమెంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయటం వల్ల సో దీని మీద వాళ్ళ కంట్రోల్ పెరిగి వాళ్ళు ఎక్కువ టైం అనేది పర్ఫామ్ చేయగలుగుతారు బెటర్. సో ఇప్పుడు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవ్వచ్చు, ఇవన్నీ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా అప్పటికప్పుడు వచ్చేవి కాదు. ఐ మీన్ అదే రోజు అదే సంవత్సరం వచ్చేది కాదు. అది దీర్ఘకాలంగా వాళ్ళకి అది తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వెన్ దే కమ్ టు మ్యారేజ్ దే విల్ ట్రై టు హెజిటేట్. అమ్మో నేను చేసుకుంటే రేపటి రోజు నేను పర్ఫామ్ చేయగలుగుతానో లేను. సో అటువంటి సందర్భాల్లో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒకప్పుడు ఓన్లీ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సమస్యలతో బాధపడేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా లేదండి. మనకి కాల్స్ చేసే కస్టమర్స్లో చాలా మంది సార్ నాకు మ్యారేజ్ సెట్ అయింది, ఇంకొక 4 monthsలో మ్యారేజ్ ఉంది, 5 monthsలో ఉంది, 2 monthsలో ఉంది, నాకు ఎరెక్షన్ ప్రాబ్లం ఉంది, లేదంటే ఎర్లీ ఎజాక్యులేషన్ ఉంది, సో ఈ సమస్యలతో బాధపడుతున్నాం చాలామంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ దీని రూట్ కాజ్ ఏంటి అండ్ మన ప్రొడక్ట్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి అండ్ ఇది ఎలా హెల్ప్ చేస్తుంది బాడీకి అని చెప్పి సో వాళ్ళకి మనం కాన్ఫిడెన్స్ ఇచ్చి మనం వాళ్ళకి ఏ సప్లిమెంట్ అయితే బెటర్ రిజల్ట్ ఇస్తుందో దాన్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఏజ్తో సంబంధం లేకుండా మన సప్లిమెంట్ అన్ని ఏజెస్ వారికి కూడా ప్రాపర్గా వర్క్ అయ్యేటట్టు మనం దీన్ని చేసామండి. మనదీప్ గారు, మనం గతంలో చూసుకుంటే అంటే మనం లేట్ 90sలో అలా చూసుకుంటే
మ్యారేజెస్ ఎర్లీగా అయ్యేవి, కరెక్ట్, పిల్లలు కూడా తొందరగా పుట్టేవాళ్ళు. ఐ మీన్ నేను ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ అనేది ఎలా అయిపోయిందంటే సిటీ కల్చర్లో 30+ అయితే తప్ప ఎవరికి మ్యారేజెస్ అయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే సో వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక 35-40 ఆ ఏజ్లోనే వీళ్ళు క్యారింగ్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే ఈ ప్రోడక్ట్కి సంబంధించి అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే కొన్ని మనకి స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 30 దాటిన తర్వాత కొంచెం మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి, దీర్ఘకాలిక వ్యాధులు అవన్నీ కూడా. సో అటువంటి వాళ్ళు దీన్ని అంటే కంటిన్యూస్గా ఐ మీన్ ఒక 5 months 6 months ఆ రకంగా కంటిన్యూస్గా ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండొచ్చు? ఇది బేసిక్ ఏంటంటేనండి, ఇది డైటరీ సప్లిమెంట్. ఓకే, అసలు యాక్చువల్గా మనం తినే ఫుడ్డే గనక ప్రాపర్గా తీసుకుంటే మీకు ప్యూర్ ప్లెజర్ బ్రాండ్ ప్రొడక్ట్స్ అనే కాదండి, ఏ బ్రాండ్ ప్రొడక్ట్స్ అవసరం లేదు. ఇవాళ రేపు ఏంటి అంటే అందరికీ స్మోకింగ్ ఎక్కువైపోయింది, ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది, అండ్ లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు, ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు, అండ్ ఫుడ్ కూడా ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ బయట ఎక్కువ తింటా ఉన్నారు, రైట్. సో వీటన్నిటి వల్ల వచ్చే సమస్యలే ఇవి, రైట్. లేట్ మ్యారేజ్ చేసుకోవటం వల్ల ఏమవుద్దంటే విత్ ఏజ్ టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది డ్రాప్ అవుతూ వస్తుందండి ప్రతి మగవారికి కూడా, రైట్. సో ప్రతి మనిషికి టెస్టోస్టెరాన్ లెవెల్ డ్రాప్ అవుతా వస్తూ ఉండటం వల్ల ఏంటి అంటే సెక్షువల్ హెల్త్ మీద ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ తక్కువ ఉండటం వల్ల. సో కొందరికి ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ సమస్యతో అంటే దీనివల్ల చూస్తారు. మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చి అంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోక అండ్ ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ డ్రాప్ అవుతూ ఉండటం వల్ల, సో వీటన్నిటి వల్ల ఏంటి అంటే ఇవి ఎక్కువ చూస్తూ ఉన్నారు. సో మనం అందుకని ఏం చేసామంటే మన ప్రోడక్ట్లో సో వాళ్ళు డైలీ కన్జ్యూమ్ చేయాల్సిన ఫుడ్ ఏదైతే కన్జ్యూమ్ చేయట్లేదో అది మన సప్లిమెంట్ ద్వారా వాళ్ళ బాడీలోకి వెళ్ళేటట్టు అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్కి హెల్ప్ అయ్యేటట్టు అండ్ ప్రాపర్ బ్లడ్ ఫ్లో అవ్వడానికి హెల్ప్ అయ్యేటట్టు. సో వీటన్నిటికీ ఏ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరమో ఆ ఇంగ్రీడియంట్స్ మన ప్రొడక్ట్స్లో పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా న్యాచురల్ అండ్ క్లినికల్లీ ప్రూవెన్. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవండి. సో అదేంటంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఇందాక దాకా ఒక 30 years 35 years మాట్లాడుకున్నాం, కట్ చేస్తే ఇప్పుడు మనకి 45 years ఏదైతే ఉంటుందో 45 years నుంచి కూడా వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి, ఎందుకంటే లైఫ్లో ఎంతో అలసిపోయి ఉంటారు, ఎన్నో కష్టాలు పడి ఉంటారు. బట్ ఆఫ్టర్ దెన్ ఏంటంటే దే వాంట్ టు ఎంజాయ్ దర్ సెక్షువల్ లైఫ్. కరెక్ట్. సో అటువంటి వారిలో ఈ ప్రోడక్ట్ ఏ విధంగా యూజ్ అవుతుందండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది, కానీ మేజర్గా మన దగ్గరకు వచ్చే కస్టమర్స్కి అయితే ఎక్కువ ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటుందండి. సో అది కూడా ఏంటి అంటే దానికి గల రీజన్ కూడా ఏంటి అంటే టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టు. సో ఆ సమస్య వల్ల ఎక్కువ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తారు. అదే కాకుండా ఇవాళ రేపు అందరికీ కూడా డయాబెటిక్ అనేది కామన్గా ఉంటుంది, లేదు అంటే కనుక కొలెస్ట్రాల్, ఇది ఏదో ఒకటైతే ఉండటం వల్ల వాళ్ళు 100% సెక్షువల్ హెల్త్ ఏదో ఒక సెక్షువల్ హెల్త్ ఇష్యూతో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు మన ప్రోడక్ట్ని హ్యాపీగా తీసుకోవచ్చు. సో తీసుకుంటే 3 monthsలోనే వాళ్ళకు కూడా కొందరికి 1 month పట్టవచ్చు, 2 months పట్టవచ్చు, 3 months పట్టవచ్చు. బట్ మన ప్రోడక్ట్ 3 months కనుక వాళ్ళు వాడినట్లయితే వాళ్ళు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ చూస్తారు అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ అనేది చూస్తారండి. మందీప్ గారు, యాజ్ అన్ ఆడియన్ వాళ్ళలో ఒక్కడిగా నేను అడిగేది ఏంటంటే అసలు ఈ ప్యూర్ ప్లెజర్ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి, దానిలో అసలు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేది నా క్వశ్చన్. మీరు మార్కెట్లో కనుక చూసినట్టయితేనండి hundreds of కంపెనీస్ ఉన్నాయి సెక్షువల్ హెల్త్ సప్లిమెంట్స్ ఇచ్చే బ్రాండ్స్, రైట్. మీరు వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూస్తే కనుక మెయిన్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే షిలాజిత్ ఇదే చెప్తూ ఉంటారండి. సో షిలాజిత్ అనేది టెస్టోస్టెరాన్ లెవెల్ని పెంచుద్ది, అంతకు మించి డైరెక్ట్గా సెక్షువల్ హెల్త్కి ఎలాంటిదైతే అవసరాలు ఉంటాయో సో షిలాజిత్ వల్ల అన్ని బెనిఫిట్స్ అనేవి ఉండవండి. ఒకటి. రెండోది, షిలాజిత్ బయో అవైలబిలిటీ తక్కువ. బయో అవైలబిలిటీ అంటేనండి మన బాడీ అబ్జార్ప్షన్ లెవెల్. లెటస్ సే మనం గనక ఒక 1 gram తీసుకున్నాం అనుకోండి షిలాజిత్, 1 gram తీసుకుంటే మొత్తం మన బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు. చాలా 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 అంటే చాలా అబ్జార్ప్షన్ ఇది తక్కువ అండి. సో దాన్ని బయో అవైలబిలిటీ అంటారు, చాలా తక్కువ షిలాజిత్కి. అదే గనక మన ప్రోడక్ట్ తీసుకుంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్డిసెప్స్ అండి. ఈ కార్డిసెప్స్ని హిమాలయన్ వయాగ్రా అంటారు. సో ఇదేంటి అంటే మేము కార్డిసెప్స్ని కానీ అంటే మన దాన్ని ఎలా చేసామంటే బయో అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉండేటట్టు చేసాం. సో దీనివల్ల మన క్యాప్సూల్ ఎప్పుడైతే తీసుకుంటారో
మ్యాక్సిమం అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది బాడీ. సో మ్యాక్సిమం అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు రిజల్ట్ అనేది చాలా బెటర్ రిజల్ట్ చూస్తారు. సో ఈ కార్డిసెప్సే కాకుండా మిగిలిన ఇంగ్రీడియంట్స్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ప్రతిదీ కూడా క్లినికలీ ప్రూవెన్ అండి, అండ్ అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏంటి అంటే మీకు టెంపరీగా ఆర్ ఇన్స్టాంట్ రిజల్ట్స్ అనేది చూపించవు. సో ఇవి రూట్ కాజ్ మీద వర్క్ చేస్తాయండి. సో రూట్ కాజ్ మీద వర్క్ చేసి మీకు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. సో అందుకు మనం ప్రతి కస్టమర్కి కూడా రికమెండ్ చేసేది 3 months కోర్స్ చెప్తాం. సో కస్టమర్స్ కనుక 3 months కనుక యూజ్ చేసినట్లయితే వాళ్ళు లాంగ్ లాస్టింగ్ అండ్ బెటర్ రిజల్ట్స్ వస్తారండి. అయితే ఇప్పుడు ఏదైతే కార్డిసెప్స్ ఉన్నాయో, మనం హిమాలయన్ వైగ్రా అని మనం ఏదైతే అంటున్నామో, ఇది జనరల్గా ఏంటంటే దొరకడం చాలా అరుదు, అంటే ఐ మీన్ దొరికినా చాలా కాస్ట్లీ అంటారు. సో ఇప్పుడు దీన్ని అంటే ఇప్పుడు దీని ధరని మీరు ఏమైనా మెన్షన్ చేయగలుగుతారా? మీకు హిమాలయాస్లో అండి ఇది 2 to 3 months మాత్రమే దొరుకుద్ది. ఓకే. దీని ప్రైస్ వచ్చేసి 20 నుంచి 25 లక్షలు ఉంటుందండి కేజీ. ఓకే, 1 kg. ఓకే. సో ఇప్పుడు ఆ కార్డిసెప్స్ తీసుకొచ్చి చేయాలంటే వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ దీన్ని అందరూ ఎఫోర్డ్ చేయలేరు. సో దానికోసం మనం ఏం చేస్తా ఉన్నామంటేనండి ఈ కార్డిసెప్స్ని ల్యాబ్లో గ్రో చేస్తున్నాం. ఓకే, ఫైన్. ఓకే. అక్కడ ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో మీకు హిమాలయ మీద పెరిగే మష్రూమ్కి, ఈ కార్డిసెప్స్కి మన ల్యాబ్లో గ్రో అయ్యే వాటికి కూడా అంతే ఉంటాయి. అండ్ దాన్ని మనం ఏం చేస్తామంటే ఇంకా సెక్షువల్ హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ అయితే కావాలో దీని నుంచి అవి మ్యాక్సిమం ఉండేటట్టు చేస్తున్నాం. మన ల్యాబ్లో కార్డిసెప్స్ని గ్రో చేసి దీన్ని వైటమిన్ డి పెంచడానికి మనం యువి రేస్ కింద ఇచ్చేస్తాం. ఓకే. సో ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏంటంటే నేను కాస్ట్ కూడా బెటర్ కాస్ట్కి ఇవ్వగలుగుతున్నాం మనము. అండ్ రిజల్ట్ కనుక చూసినట్లయితే మీకు మార్కెట్లో దొరికే నార్మల్ ప్రొడక్ట్స్ అన్నిటికంటే కూడా మనది చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్ అనేది ఇస్తుందండి. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఐ మీన్ ఇప్పుడు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఈ సప్లిమెంట్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళ యొక్క ఈ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుద్ది అంటారు. కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒక కాన్స్టెంట్గా వాడాలి, ఐ మీన్ ఒక 3-4 months కన్సిస్టెంట్గా 3 months అనేది ఓకే యూజ్ చేయాలండి. ఓకే. వాళ్ళు అప్పుడు బెటర్ రిజల్ట్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ అనేది చూస్తారు. ఓకే. అంటే దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్ అంటే ఇప్పుడు ఈ ఎర్లీ ఏజెస్లోనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఇవన్నీ చూస్తున్నాం మనం. ఎగ్జాంపుల్ దానికి ఏమో ఇప్పుడు ఇంతకుముందు చూసుకుంటే స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉండేవి, డయాబెటీస్ ఉండేది కాదు, అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా తక్కువ. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఒక వరంలాగా వచ్చేస్తుంది, అండ్ ఒబేసిటీ ఇంకొక మెయిన్ కాజ్. సో ఇది అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు వాడచ్చు? ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా అడల్ట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చండి. సో దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్ అంటూ లేదు, కాకపోతే 3 months అనేది మినిమం. ఎస్, 3 months కోర్స్ అనేది వాళ్ళు కన్సిస్టెంట్గా యూజ్ చేయాలి. అండ్ అడల్ట్స్ ప్రోడక్ట్ అండి ఇది. సో అడల్ట్స్ ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. మన్దీప్ గారు, మరి ఈ ప్యూర్ ప్లెజర్ ప్రోడక్ట్ని ఆర్డర్ చేయాలంటే ఎలా చేయాలండి? సో ఆర్డర్ చేయాలంటే thepurePleasure.com మన వెబ్సైట్లోకి వచ్చి మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి కాల్ చేసి సో మీ సమస్యను మీరు చెప్పి సో దానికి తగిన ప్రోడక్ట్ని మన టీం మీకు రికమెండ్ చేస్తారు. సో మనం మీ అడ్రస్ అనేది తీసుకొని డైరెక్ట్గా డెలివరీ చేస్తామండి. ఓకే మన్దీప్ గారు, నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా సీక్రెట్స్ కలనం అని ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఇలాంటివి ఏంటంటే చాలా హై సీక్రెసీ, అంటే పక్కన వాళ్ళకి కూడా చెప్పాలని అనుకోరు. కరెక్ట్. సో అలాంటిది వాళ్ళ ప్రైవసీని ఏ విధంగా మీరు చూసుకుంటారు? ఇక్కడ మనం డెలివరీ ఎవరికైతే చేస్తున్నామో కస్టమర్కి వాళ్ళకి ప్రొడక్ట్ అనేది ప్లెయిన్ బాక్స్లో పంపిస్తాము. అండ్ పైన లేబుల్ పైన కూడా ప్రొడక్ట్ నేమ్ కూడా ఉండదండి. లోపల ఏం ప్రొడక్ట్ ఉంది అనేసి డెలివరీ బాయ్ కూడా తెలియదు. ఓకే. సో డిస్క్రీట్ షిప్పింగ్ చేస్తామండి. థ్యాంక్ యూ మన్దీప్ గారు, చాలా సంతోషం. థ్యాంక్స్ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా, ఈరోజు ప్యూర్ ప్లెజర్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO మన్దీప్ గారు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ పెద్ద కేశ్వర్. థ్యాంక్ యూ.